డిఎస్సి సిలబస్లో సెల్ఫ్ రిలయన్స్ రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ రాసింది. 1841లో పబ్లిష్ అయింది సెల్ఫ్ రిలయన్స్ అనేది. సో సెల్ఫ్ రిలయన్స్ అంటే ఏంటి? సెల్ఫ్ అంటే ఎవరికి వారే, రిలయన్స్ అంటే నమ్మకం అండ్ యాజ్ వెల్ యాజ్ వాళ్ళ మీదే ఆధారపడటం. సొంత కాళ్ళ మీద ఆధారపడు లేదా సొంతంగా ఆధారపడు. సో ఎవరిని అంటున్నాడు, ఎందుకు ఆధారపడమంటున్నాడు అనేదే మొత్తానికి ఈ సెల్ఫ్ రిలయన్స్ అనేది. టోటల్గా నాకు తెలిసి పెద్దవి ఒక 50 పారాగ్రాఫ్లు ఉన్నాయి ఈ సెల్ఫ్ రిలయన్స్లో. సరే, ఫస్ట్ ఏమని చెప్పాడు చూద్దాం. మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ స్టార్, ద సోల్ దట్ కెన్ రెండర్ అన్ ఆనెస్ట్ అండ్ అ పర్ఫెక్ట్ మ్యాన్, commands all light, all influence, all fate. Nothing to him falls early or too late. Our acts, our angels are, our good or ill, our fatal shadows that walk by us still. Epilogue to Beaumont and Fletcher's Honest Man's Fortune. సో మొదటి మాట ప్రొలాగ్ అంటారు. సో ముందు మాట, దీనికి ముందు ఒక ఇచ్చాడు, ఆనెస్ట్ మ్యాన్స్ ఫార్చ్యూన్. ఇది బ్యూమంట్ అండ్ ఫ్లెచర్ అనే ఇద్దరు ఒకే రూమ్లో ఉండి రాశారు. వీళ్ళిద్దరు అనమాట, బ్యూమెంట్ అండ్ ఫ్లెచర్ కలిసి రాశారు. ఎక్కువ రచనలు వాళ్ళు ఇద్దరు కూడా కలిసే రాశారు, విడివిడిగా చాలా తక్కువ రాశారు అనమాట. అందులో నుంచి ఒక స్టాంజా లాంటిది పట్టుకొచ్చాడు రాల్ఫ్ వాల్డో ఎమర్సన్. ఏంటంటే, మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ స్టార్ అండ్ ద సోల్ దట్ యూ కెన్ రెండర్ అన్ ఆనెస్ట్ అండ్ పర్ఫెక్ట్ మ్యాన్. సో మనిషి తనంతట తానే ఒక నక్షత్రం. నక్షత్రాలు అతన్ని దిశానిర్దేశం చేయవు. ఎందుకని? అతనే ఒక నక్షత్రం. కమాండ్స్ ఆల్ లైట్. కొంతమంది అనుకుంటారు నక్షత్రాల కాంతి అనేది మనిషిని డ్రైవ్ చేస్తుందని. కాదు. కమాండ్స్ ఆల్ లైట్. ఈజ్ ఓన్ స్టార్. అతనే ఒక నక్షత్రం. అతనే ఆ కాంతిని కమాండ్ చేస్తాడు, ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు. సో అంత నథింగ్ టు హిమ్ ఫాల్స్ ఎర్లీ ఆర్ టూ లేట్. లేట్ కానీ ఎర్లీ కానీ ఏమవుదు. ఏ టైంలో పడాలో ఆ టైంలో కరెక్ట్గా జరుగుతుంది. అవర్ యాక్ట్స్, అవర్ ఏంజల్స్ ఆర్ గుడ్ ఆర్ ఈవిల్. చూడండి అంటాను, అవర్ యాక్ట్స్ మన పనులు, అవర్ ఏంజల్స్ మన దేవదూతలు అంట, అవర్ ఫ్యాటల్ షాడోస్ దట్ వాక్ బై అస్ స్టిల్. సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనిషిని చాలా గొప్పగా చెప్తున్నాడు. మనిషిని ఏదో ఒక నక్షత్రం నడిపించడం కాదు, మనిషే ఒక నక్షత్రం. సో అంతా అతని చేతుల్లో ఉంది. ఇంకోటి ఇక్కడ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తున్నాడు చూడండి ఆర్డబ్ల్యూ ఎమర్సన్. క్యాస్ట్ ద బ్యాంట్లింగ్ ఆన్ ద రాక్స్. పిల్లోడిని అంట రాళ్ల మీద అంట ఉంచేయండి, అసలు పడేయండి. సకుల్ హిమ్ విత్ ద షీ వోల్ఫ్ టీట్. ఆడ తోడేళ్ల యొక్క దగ్గర పాలు తాగింపజేయాలంట. ఏది? మనిషి పిల్లల్ని. వింటర్డ్ విత్ హాక్ అండ్ ఫాక్స్. ఏది? గద్ద మరియు నక్క వింటర్లో చలిలో ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉంచాలట. పవర్ అండ్ స్పీడ్ బీ హ్యాండ్స్ అండ్ ఫీట్. అప్పుడు హ్యాండ్స్ ఎట్లా అవుతాయంట? పవర్ఫుల్గా అవుతాయంట. అతని ఫీట్కి స్పీడ్ అనేది వస్తుందంట. సో చూడండి, ఆర్డబ్ల్యూ ఎమర్సన్ పెట్టడం చాలా హార్ష్గా చెప్పేస్తున్నాడు. మనిషే ఒక నక్షత్రం. అంతేకాదు మనిషిని ఎలా పెంచాలి చెప్తున్నాడు. రాక్స్ మీద పడేయాలంట పిల్లల్ని. ఆడ తోడేళ్ళు దగ్గర పాలు తాగించాలంట. సో ఈ థీమ్ చెప్తున్నాడు. ఇది ఎక్కడ చదివాడంటే, ఆయన ఒక ఎమినెంట్ పెయింటర్ రాసిన దాంట్లో చదివాడు. ఎవరు? ఆర్డబ్ల్యూ ఎమర్సన్. సో ఐ రీడ్ ద అదర్ డే సమ్ వర్డ్స్ రిటర్న్ బై అన్ ఎమినెంట్ పెయింటర్ విచ్ వర్ ఒరిజినల్ అండ్ నాట్ కన్వెన్షనల్. సాంప్రదాయబద్ధంగా రాసేది కాదు, ఇది ఒరిజినల్. ద సోల్ ఆల్వేస్ హియర్స్ అండ్ అడ్మినిషన్స్ ఇన్ సచ్ లైన్స్, లెట్ ద సబ్జెక్ట్ బి వాట్ ఇట్ మే. సో ఆత్మ అనేది కొన్నిసార్లు కొంతమంది రచనల ద్వారా ఒక గద్దింపుగా వినబడుతుందట. ద సెంటిమెంట్ దే ఇన్స్టిల్ ఈజ్ ఆఫ్ మోర్ వాల్యూ దాన్ దే థాట్ దే మే కంటైన్. సో అవి మనసులో చాలా గాఢంగా నాటుకుపోతాయి అంటున్నాడు. టు బిలీవ్ యువర్ ఓన్ థాట్, టు బిలీవ్ దట్ వాట్ ఈస్ ట్రూ ఫర్ యూ ఇన్ యువర్ ప్రైవేట్ హార్ట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ మెన్, దట్ ఈస్ జీనియస్. ఇది అడుగుతాడండి, వాట్ ఈస్ జీనియస్ అకార్డింగ్ టు ఆర్డబ్ల్యూ ఎమర్సన్. ఎమర్సన్ ప్రకారం జీనియస్ అంటే ఏంటి? టు బిలీవ్ యువర్ ఓన్ థాట్, నీ ఆలోచనని నువ్వు నమ్మడం. అది కరెక్టా కాదా నువ్వే చెప్పాల. టు బిలీవ్ దట్ వాట్ ఈస్ ట్రూ ఫర్ యూ, నీకు ఏది నిజం, నువ్వు నమ్మేదేంది, నువ్వు నమ్మే నిజమేంటి, అది కూడా ఎక్కడ? ప్రైవేట్ హార్ట్, నీ హార్ట్లో, పబ్లిక్ హార్ట్ కాదండి,
పబ్లిక్ హార్ట్ అంటే నలుగురితో కలిసి ఉన్నప్పుడు ఉండేది పబ్లిక్ హార్ట్. నలుగురితో కలిసి అప్పుడు నలుగురిలో ఏం మాట్లాడాలో అది మాట్లాడుతుంది హృదయం. ప్రైవేట్ హార్ట్, నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైతే గాఢంగా బలంగా నమ్ముతావో దట్ ఈస్ జీనియస్. అది జీనియస్. స్పీక్ యువర్ లేటెంట్ కన్విక్షన్ అండ్ ఇట్ షాల్ బి ద యూనివర్సల్ సెన్స్. For the inmost in due time becomes the outmost, and our first thought is rendered back to us by the trumpets of the last judgment. సో ఏదైతే మీ మనసులో ఉందో లేటెంట్ కన్విక్షన్, గాఢంగా బాగా బలంగా ఉందో అవి యూనివర్సల్ సెన్స్ అవ్వాలి. అండ్ కొద్ది కాలానికి మన ఇన్మోస్ట్లో ఉంది అవుట్మోస్ట్ అవుతుంది. మన ఆలోచనే ఎట్లా వస్తుందంటే ఒక జడ్జిమెంట్ లాగా గట్టిగా బాగా ఊదుకుంటా వస్తుంది, నువ్వు ఆలోచించిందే అని. ఫెమిలియర్ యాజ్ అ వాయిస్ ఆఫ్ మైండ్ ఈజ్ టు ఈచ్. మీ మైండ్లో ఉన్న వాయిస్ మీకు ఫెమిలియర్గా ఉంటుందిగా, మీరు అనుకునేది ఎవరైనా బయట నుంచి వస్తే. ద హైయెస్ట్ మెరిట్ వి ఆస్క్రైబ్ టు మోజెస్. చూడండి ఇక్కడ కొంతమంది ఇస్తున్నాడు, మోజెస్, ప్లేటో, మిల్టన్. సో మనకి ఎట్లా ఇస్తాడా అంటే దీస్ పీపుల్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ ఆర్డబ్ల్యూ ఎమర్సన్స్ సెల్ఫ్ రిలయన్స్. ఈ మనుషుల గురించి చెప్పబడలేదు అంటాడు. మోజెస్, ప్లాటో, మిల్టన్ అని ఉంది, వేరే ఇంకో వ్యక్తి గురించి ఇస్తారు, గాంధీ గారు అని ఇస్తారు. మనం ఏమనుకుంటాం, గాంధీ గారిని ఖచ్చితంగా చెప్పే ఉంటారులే అనుకొని పెట్టుకోవచ్చు. అట్లా అడిగే అవకాశం. చూడండి ఈ మనుషుల్లాగా ఉండాలి అంటున్నాడు. ఎందుకని? వాళ్ళు ఏదైతే బలంగా నమ్మారో దాన్ని బయటికి తీసుకొచ్చారండి. వాళ్ళు కరెక్ట్ అనుకున్న దాన్ని బయటికి తీసుకొచ్చారు. అందుకని ఈ రోజున కూడా మోజెస్, ప్లేటో, మిల్టన్ అనే వాళ్ళు ఎలా గొప్పగా ఉన్నారు. దే సెట్ ఎట్ నాట్ బుక్స్ అండ్ ట్రెడిషన్స్. వాళ్ళు పుస్తకాలు కాదండి రాసింది, ట్రెడిషన్స్. స్పోక్ నాట్ వాట్ మెన్ బట్ వాట్ దే థాట్. వాళ్ళు మనుషుల గురించి కాదు మాట్లాడింది. స్పోక్ నాట్ వాట్ మెన్ బట్ వాట్ దే థాట్. మనుషుల గురించి అవన్నీ ఏం ఆలోచించాలి, వాళ్ళు ఏం ఆలోచిస్తారో అవి పెట్టారు. మోజెస్ అండి ఈ జెనిసిస్ ఆదికాండం అనే దాన్ని రాశారు. ప్లేటో అండి మీకు తెలిసిందే, చాలా గ్రీకులో ఉండే గ్రీకు వ్యక్తి, సో తత్వవేత్త. అండ్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ రాశాడండి, చాలా ఫేమస్, చాలా ఫేమస్. ఏ మ్యాన్ షుడ్ లెర్న్ టు డిటెక్ట్ అండ్ వాట్ ద గ్లీమ్ ఆఫ్ లైట్ విచ్ ఫ్లాషెస్ అక్రాస్ హిస్ మైండ్ ఫ్రమ్ విత్ ఇన్ మోర్ దాన్ ద లస్టర్ ఆఫ్ ఫర్మమెంట్ ఆఫ్ బర్డ్స్ అండ్ సేజెస్. చూడండి ఏ మనిషి అయినా కానీ కవులు, మునులు వాళ్ళ ఆలోచనలు బట్టి వెళ్ళకూడదండి. అంటే చెప్తున్నాడు, ఇతను చెప్తున్నాడు ఆర్డబ్ల్యూ ఎమర్సన్, యు ఆర్ మోర్ దాన్ దట్. ఏ మ్యాన్ షుడ్ లెర్న్ టు డిటెక్ట్ అండ్ వాట్ ద గ్లీన్ ఆఫ్ లైట్ విచ్ ఫ్లాషెస్ అక్రాస్ హీస్ మైండ్. తన మెదడులో ఫ్లాష్ అయ్యే ఆ లైట్ని పట్టించుకోవాలి కానీ విత్ ఇన్ లోపల ఫ్లాష్ అయ్యే మన మెదడులో ఫ్లాష్ అయ్యేది మనం పట్టించుకోవాలి కానీ బర్డ్స్, సేజెస్ ఏదైతే ఉందో అది కాదు. సో ఆర్డబ్ల్యూ ఎమర్సన్ ఏమంటున్నాడంటే ఒక మనిషి తన మెదడులో విత్ ఇన్ లోపల నుంచి వచ్చే శక్తిని, ఆ కాంతిని గ్రహించాలి. ఎవరికంటే ఎక్కువగా? సేజెస్ అండ్ బర్డ్స్, కవులు మరియు మునులు కంటే ఎక్కువగా కూడా అతను గ్రహించాలంట. సో ఆర్డబ్ల్యూ ఎమర్సన్ ఆ విధంగా చెప్పడం జరుగుతుంది.